హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. మనకు చింతకాయలు కరెక్ట్‌గా మనకి పికిల్ పెట్టడానికి వచ్చే టైం అన్నమాట ఇది. అలా లేతగా ఉండకూడదు, అలా అని పండకూడదు. కానీ లోపల గింజ పట్టిండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా అనేది చింతకాయ పచ్చడి చేయడానికైతే వస్తుంది. నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4½ కిలో దాకా తీసుకొచ్చాను. సో, వాటిలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ వేసాం కదా! సో, ఇప్పుడు ఇందులో అయితే మనం సెపరేట్ చేసుకోవాల్సొస్తుంది. అంటే ప్రతి ఒక్క కాయ చెక్ చేయాలి. మీరు 1 కేజీ తీసుకున్నా, 10 తీసుకున్నా, 100 కేజీలు తీసుకున్నా సరే బట్ చెక్ చేయాలి. ఎందుకంటే ఇది ఇలా పండిపోయి ఉంటాయి. కొన్ని పుచ్చిపోయి ఉంటాయి. అలాగే ఈ వేస్ట్ అంటే పైన తోకలుంటాయి కదా! సో, వాటిని తీయాలి. సో, ఇలా మొత్తం వేస్ట్ తీసిన తర్వాతనే మనం మళ్ళీ మెజర్ చేసుకొనేసి ప్రాపర్‌గా ఎంత క్వాంటిటీ ఉంది. సో, ఏవేవి ఎంత కలపాలి అనే దానికే మనకి కరెక్ట్‌గా ఒక ప్లానింగ్ వస్తుందనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి అన్‌సీజనల్‌లో కూడా మనము ఈ చింతకాయ పచ్చడి తినొచ్చనమాట. అది కూడా మనకు వీటిని ఆయిల్లెస్ పికిల్ ఏదైనా ఉందా అంటే, ఈ చింతకాయ పచ్చడనే చెప్తా నేనైతే ఫస్ట్. దట్టు పూర్వీకుల నుంచి మనకి వస్తూ ఉండేదిది. కానీ అందరికీ ఇష్టం ఉంటుందో లేదో తెలీదు కానీ, బట్ మా సైడ్ అయితే మేము చాలా ప్రిఫర్ చేస్తాం ఇది. ఒక 1 ఇయర్ చేసామనుకోండి, మనం 2, 3 ఇయర్స్ హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. దట్టు ఫ్రిడ్జ్ గూడా అక్కర్లేదు. డైరెక్ట్‌గా బయట పెట్టేస్తే గూడా మనకి నిల్వ ఉండిపోతది. సో, మనకెప్పుడు కావాలో సో, అంత క్వాంటిటీ తీసుకొని పచ్చడి చేసుకొనేసైతే తినేయొచ్చు. అలాగే డైరెక్ట్‌గా తినేవాళ్ళు కూడా ఉన్నారులెండి. ఈ విధంగా అయితే నేను అన్నీ డివైడ్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా మొత్తం ప్రతి ఒక్కటి చెక్ చేసి, బ్రేక్ చేసి అంటే తుంచేసి చూసాను. సో, చేసిన తర్వాత వీటిపైన ఒక లేయర్‌లు ఒక డస్ట్ లాగా అనిపిస్తుంది. అది డస్ట్ కాదులెండి. బట్ చింతకాయ అలానే ఉంటుంది కదా! సో, ఇక్కడ చూసినట్లయితే ఆ లేయర్ కూడా మనము పాసిబిలిటీ ఉన్నంత వరకు క్లీన్ చేసుకోవాలి. సో, ఇలా చేసేసి నానపెట్టకండి. ఎక్కువసేపు వాటర్‌లో పెట్టామనుకోండి లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి. సో, అలా వెళ్తే మళ్ళీ పచ్చడి అనేది పాడైపోతుంది. సో, ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ వాటర్ అంతా ఈ విధంగా అయితే నల్లగా వచ్చేసింది. అంటే ఆ లేయర్ అనేది మనకి వెళ్ళిపోయి ఉంటుంది. సో, ఇలా చేసిన తర్వాత ఒక డ్రై క్లాత్ ఏదైనా ఒక బెడ్‌షీట్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద మనం అన్ని కడిగిన కాయలన్నీ వేసి మనకి మాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే కాయలు తుడిచేయాలి. సో, తుడవడం వల్ల ఏంటంటే లోపలికి వాటర్ అనేది దిగదు. సో, అందుకోసమైతే నేనేం చేస్తున్నాను అంటే నేను తీసుకున్న 4 కేజీసే కాబట్టి ఓకే అని ఒక్కొక్కటి తుడిచేసి సో, మరొక క్లాత్ మీదకైతే వేస్తున్నాను. సో, ఇలా తీయడం వల్ల ఏంటి అంటే హ్మ్. ఎక్కడన్నా మళ్ళా అంటే మనం రీచెక్ మన వాటర్‌లో పడ్డాయి గదా! సో, ఇంకా ఏదన్నా గూడా వదిలేసినట్లయితే మనకి కనపడిస్తాయన్నమాట. సో, అందుకోసం మళ్ళీ ఇట్లా తుడిచేసి మళ్ళీ ఒక డ్రై క్లాత్ మీద వేసేసి హాఫ్ అన్ అవర్ వరకు అయితే నేను ఫ్యాన్ కింద ఆరపెట్టాను. సో, ఒకసారి తుడిచాము ప్లస్ ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరపెట్టడం వల్ల మనకి ఎండ ఉంటే జస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా ఎండలో పెట్టినా ఓకే. లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి ఫ్యాన్ కింద పెట్టేసామనుకోండి చక్కగా తడంతా ఆరిపోతుంది. సో, ఇక్కడ చూసినట్లయితే మీరు తరంతా ఆడిన తర్వాత నాకు వేస్ట్ అంతా పోగా ఒక 3½ కిలో వరకు ఒక 3½ to 4 కిలో వరకు అయితే ఈ చింతకాయ వచ్చింది. సో, ఇప్పుడిని ఒక రోలు తీసుకొనేసి రోట్లో మనం క్లీన్ చేసి డ్రై చేయాలి. అందులో కూడా వాటర్ ఉండకూడదు. సో, కొద్ది కొద్దిగా అంటే ఒక గుప్పెడు లేదంటే 2 గుప్పెలు అంత క్వాంటిటీనే వేయాలి. మరీ ఎక్కువ వేయొద్దండి. నేను ఇక్కడొచ్చేసి ఆల్మోస్ట్ ఒక చెప్పాను కదా! 3½ to 4 కిలోస్ ఉన్నాయని చెప్పి ఆహ్, 1 కిలోకి 250 గ్రామ్స్ వరకు అయితే రాళ్ళ ఉప్పు వాడాలి. క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేయాలి. సో, రాళ్ళ ఉప్పు వాడాలి. సో, నేను ఇక్కడ వచ్చేసి టోటల్‌గా ఒక 4 కిలోస్ అన్నాను కదా! సో, దానికోసం 1 కేజీ అయితే ఉప్పు వాడుతున్నాను. ఉప్పు క్వాంటిటీ ఎక్కువ వేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ రోజులు నిల్వ చేస్తున్నాం కదా! సో, అందుకోసమని. అలాగే 1 కేజీకి 50 గ్రామ్స్ వరకు అయితే పసుపు అంటే నేను తీసుకున్న పసుపు చాలా పచ్చగా ఉన్నది ఎంటీఆర్‌ది. సో, నాకు అందుకోసం పెద్దగా ఏం పట్టలేదు. నేను టోటల్‌గా 4 కేజీస్ గాను ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్ అయితే యూజ్ చేశాను. సో, కొద్దిగా చింతకాయలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుంటూ ఈ విధంగా అంటే మరీ మెత్తగా దంచకూడదు. జస్ట్ ఎలా అంటే కాయ నలగాలి. అలా అని లోపల ఉన్న విత్తనము నలగకూడదు. సో, అలా దంచాలనమాట. అలా దంచేసి ఈ విధంగా అంటే ఒక్కొక్కటి వేసుకొని దంచుకోవచ్చు. లేదా కుప్పగా ఒకటేసారి వేసైనా దంచుకోవచ్చు. ఇలా తీసిన దాన్ని మొత్తం అంతా మనం ఒక బకెట్‌లోకైతే స్టోర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇలా బకెట్‌లోకి వేసిన తర్వాత మనం అన్నీ ఈక్వల్‌గా బాగా అంటే అన్నీ ఒకలాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి చేత్తో కలిపేయండి. మనకు లేదు అంటే మీరు గ్లా గరిటె తీసుకొని కలిపినా కూడా సరిపోతుంది. బట్ చేత్తో కలపడం వల్ల ఏంటంటే ఈజీగా మిక్స్ అవుతుంది. బాగా కలపడానికి కూడా. సో, ఇలా కలిపేసి దీని మీద క్యాప్ పెట్టేయండి. అంటే మనం ఒక బాక్స్ తీసుకున్నాం కదా! ఆ బాక్స్‌కి అంటే నేను బకెట్ తీసుకున్నా.
నేను ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి కొంతమంది అయితే అదే రోజే వేస్తారు. బట్ నేను ఎందుకు అంటే ఇలా చేయడం నేనని చెప్తాను ఇక్కడ క్లియర్‌గా. జనరల్‌గా అయితే 1 కేజీ చింతకాయకి 1 కేజీ పచ్చిమిర్చి వాడతాడు. అంటే అది దానికున్న స్పైస్‌ని బట్టి అనమాట. కాకపోతే నేనేం చేశాను అంటే 1 కేజీకి 750 గ్రామ్స్ అట్లా ఆ క్వాంటిటీలో యూజ్ చేశాను. సో, అలా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఒకవేళ కారం తక్కువైందనుకోండి, మళ్ళా మనము యూజ్ చేసేటప్పుడు పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకొనేసి మనము తినొచ్చనమాట. ఒకవేళ అదే స్పైస్ ఎక్కువైందనుకోండి, సో, మరి మనం తినలేము. మొత్తం పాడైపోతుంది. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా! సో, అందుకోసం అనేసి నేను ఈ కొలతలతో తీసుకున్నా. 1 కేజీకి 750 గ్రామ్స్‌ల లెక్కతో పచ్చిమిర్చి తీసుకొని మొత్తం అన్నీ ఒకసారి తొటిమలు తీయకుండానే వాష్ చేసేసి డ్రై చేసేయండి. వాటర్ ఏమీ లేకోకుండా. సో, డ్రై అయిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చినన్నీ క్లీన్ చేసేసుకోవాలి. తొటాలు ఏమన్నా కుళ్ళిపోయినవి అలా ఉంటే. సో, నేను ఇక్కడ 4 డేస్ తర్వాత అన్నాను కదా! సో, మనము ఆల్రెడీ దంచి పెట్టాం కదా! ఆ చింతకాయ తీస్తే లోపల మనం ఉప్పు వేయడం వల్ల, ప్లస్ చింతకాయలో ఉండే వాటర్ వల్ల మనకి కింద అనేది ఊరుతుందనమాట. ఊట బాగా వస్తుందనమాట. అలాగే ఇక్కడ మెంతి అనేది చాలా మెయిన్ అండి. టేస్ట్ అలాగే ఆ టెక్స్చర్ కూడా చాలా బాగా మార్చేస్తది. నేను ఓవరాల్‌గా వచ్చేసి 200 గ్రామ్స్ వరకు అయితే మెంతి పొడి తీసుకున్నాను. సో, ఇక్కడ అన్నీ క్లీన్ చేసేది తొడాలు, వేస్టేజ్ అంటే కుళ్ళిపోయినటివి అలాంటివి ఏమన్నా ఉంటే మొత్తం పచ్చిమిర్చి తీసేసుకోవాలి. నేను ఇక్కడ అంతా కలిపి ఈ ప్రాసెస్‌కంతా కలిపి కూడా 1 కేజీ సాల్టే యూజ్ చేశానండి. సో, ఇంతకుముందు ఒక హాఫ్ కిలో వరకు యూజ్ చేశాను చింతకాయలో. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ ఉంది కదా! ఇప్పుడు ఈ పచ్చిమిర్చి దంచేటప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకొనేసి దంచుకోవాలి. ఇది బాగా అంటే మరీ మెత్తగా దంచొద్దండి. కొద్దిగా లైట్‌గా రోస్ట్ అంటే మనకి ఎలా అంటే కచ్చా పచ్చగా అంటాం కదా! అలాగా దంచుకొనేసి మధ్య మధ్యలో కొద్దిగా వచ్చేసి మెంతి పొడి ఆల్రెడీ రెడీ చేసినాం కదా! ఆ మెంతి పొడి అలాగే 1, 2 స్పూన్ల వరకు అయితే చింతకాయ దంచినాం కదా! సో, దాన్ని కూడా వేసి మనం ఎలా దంచాలి అంటే ఇప్పుడు చింతకాయ మెత్తబడి ఉంటుంది. సో, మనకి ఆ లోపల ఉన్న గింజ అనేది బయటకు వచ్చేస్తుందన్నమాట. సో, అది నలగకూడదు. అది గట్టిగానే ఉంటుంది. కానీ మనం గట్టిగా కొట్టామంటే మెత్తబడి ఉంటుంది కదా! నలిగిపోతది. సో, అది నలగకుండా అలా అని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా పైన పైన కొడుతూనే నూరుకోవాలన్నమాట. సో, ఇలా చేస్తేనే మనకు చింతకాయ పచ్చడి అనేది మొత్తం అంతా మిక్స్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చింతకాయల గింజలు కనపడిస్తున్నాయి కదా! మీరు ఈ స్టేజ్‌లో ఇట్లా చింతకాయలన్నీ సపరేట్ చేసేసుకోవచ్చు. సో, ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనము స్టోర్ చేసుకునేటప్పుడు బాటిల్స్‌లో స్పేస్ మనకు అడ్జస్ట్ అవుతుంది. ప్లస్ మనం ఈ మిరపకాయలు ఫస్ట్ డేనే వేసామనుకోండి మనము, అప్పుడు ఈ చింతకాయలు రావు. మళ్ళీ నువ్వు చట్నీ చేసుకునేటప్పుడు సపరేట్ చేసుకోవాలి. అది అప్పుడు ఎక్కువ క్వాంటిటీ అనేది అనిపిస్తుంది. బట్ కానీ మనం ఇలా నేను అంటే చింతకాయలు ఒకరోజు దంచి ఇలా 4థ్ డే తర్వాత ఇలా దంచామనుకోండి, మన గింజలు, ఈనెలు ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నాయనుకో అవన్నీ సపరేట్ చేసేసుకోవచ్చు. సో, మనకి తగినంత క్వాంటిటీ వస్తుంది. సో, నేను ఫస్ట్‌లో అయితే గరిటెతో చేశాను. బట్ దాంతో అంత ఈజీగా అవ్వలేదు. సో, ఈ విధంగా చేత్తో అయితే నీట్‌గా తీయడం వల్ల పచ్చడి కూడా ఎక్కువ వేస్ట్‌గా కాకుండా సో, జస్ట్ గింజ వరకే తీసి సపరేట్ పెట్టొచ్చు అని నేను చేత్తో చేశాను. సో, అంతా ఈ విధంగా అయితే చేసేసి ఇప్పుడు దీన్ని బకెట్‌లో వేసుకొనేసి మళ్ళా సేమ్ అదే బకెట్‌లోకి అయితే మొత్తం క్వాంటిటీ ఒకసారి మిక్స్ చేయాలి. అన్నీ దంచిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసి ఈ విధంగా బకెట్‌లో వేసి పైన ఒక లేయర్ అయితే ఖచ్చితంగా ఉప్పు వేయాలి. సో, అప్పుడే మనకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు ఫంగస్ ఫార్మ్ కాకూడదు కదా! సో, అందుకోసమైతే ఖచ్చితంగా మిగిలిండే ఉప్పునంతా కలిపేసి ఇలా పైన వేయడం వల్ల నిలువ ఉంటది. సో, అంతేనండి. ఈ విధంగా మీరు కూడా చేసుకొని మినిమమ్ ఒక 2-3 ఇయర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇదే కరెక్ట్ సీజన్ అండి. మరి మనం కొద్దిగా ఒక 10-15 డేస్ తర్వాత చేసామనుకోండి అప్పుడు కాయ అనేది మనకి దొరకదు. అంటే పండు బారిపోతుంది. పండుకు రెడీ అయితుంది. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మరికొంతమందికి చేరేలాగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ అండి.